అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ 70 ఏళ్ల తాతగారు వేసిన ప్రశ్న అర్థం కాక తెల్లబోయి చూశాడు 10 ఏళ్ల మనవడు. ఏరా జవాబు చెప్పవేం రెట్టించి అడిగారు గోపాలకృష్ణయ్య గారు. బుర్ర గోక్కున్నాడు వేణు. ఏంటో తాతయ్య, నువ్వెప్పుడు ఏవో అర్థం కాని ప్రశ్నలు వేస్తూ ఉంటావు. నేను జవాబు చెప్పలేను బాబు, అవతల నా ఫ్రెండ్స్ ఎదురు చూస్తున్నారు అంటూ బయటికి తుర్రుమన్నాడు వేణు. ఇంకా అక్కడుంటే తాతయ్య ఎన్ని ప్రశ్నలు వేస్తాడో అని నవ్వుకుంటూ పడక కుర్చీలో వెనక్కి వాలారు గోపాలకృష్ణయ్య గారు. మూసిన ఆ కన్నుల వెనక ఎన్నో తెరలు, ఒక్కొక్క తెరనే దాటుకుంటూ వెనక్కి ఇంకా వెనక్కి వెళ్తున్నారు ఆయన. గోపాలకృష్ణయ్య గారు. గోపాలకృష్ణ, గోపాలం, గోపిగాడు అవును. ఎక్కడో 70 తెరల వెనక చిన్న చుక్కలాగా స్పష్టంగా తెరలన్నీ రెపరెపలాడుతున్నాయి ఆయన కనుల ముందు. గోపిగా ఇలా రారా, తమ్ముణ్ణి చూడవు. 3 ఏళ్ల గోపిగాడు అయిష్టంగానే అమ్మ దగ్గరకు నడిచాడు. అతి సన్నంగా, చీపురు పుల్ల లాంటి కాళ్ళు చేతులు, పెద్ద బుర్ర. తమ్ముడేం బాగున్నాడని 4 రోజుల నుంచి అందరూ వాడినే ముద్దు చేస్తున్నారు. కోపంగా అనుకున్నాడు. ఒరేయ్, తమ్ముణ్ణి ఇవాటి నుంచి ముట్టుకోవచ్చురా, రా ముట్టుకుని చూడు, అమ్మ ఆప్యాయంగా పిలిచింది. నేను లాను పో, కోపంగా బుంగమూతి పెట్టాడు. నవ్వుకుంది అమ్మ. అమ్మ, ఇవాళ నువ్వు బువ్వ పెత్తావు, జాలిగా అడిగాడు. నేను మంచమించి లేస్తే ఎలా రా నాన్న, పాపం చిన్ని తమ్ముడు ఏడవడు. పాపం చిన్ని తమ్ముడు అన్న మాటలు గోపిలో కోపాన్ని మరింత పెంచాయి. ఎన్నాళ్ళు ఆ మాటలనే తనొక్కడికే పరిమితం, ఇప్పుడు ఇంకొకరు లాగేసుకుంటున్నారు. నువ్వే బువ్వ పెట్టాలి, మారం చెయ్యసాగాడు. ఇక లాభం లేదని అమ్మ లేవబోయింది. తమ్ముడు గట్టిగా ఏడ్చాడు. అమ్మ వాడిని ఒళ్ళో వేసి కూర్చుంది. ఈసారి నిజంగానే దుఃఖం పట్టలేక వెక్కి ఏడ్చాడు గోపిగాడు. అమ్మ జాలిగా చూసింది. ఒరేయ్ రామం అని 10 ఏళ్ల పెద్దవాడిని కేకేసింది. మంచివాడివిగా ఈ గోపిగాడిని అలా తిప్పి తీసుకురారా, ప్రాణం విసిగిస్తున్నాడు అంది. పెద్దన్న మంచివాడు, తమ్ముడు మంచివాడే, నేనే చెడ్డవాడిని కోపంగా అనుకున్నాడు. అలా చాలాసార్లు అనుకుంటూనే ఉన్నాడు. తమ్ముడిని ఎప్పుడు కొట్టరు, అన్నని ఎప్పుడు కొట్టరు. నన్ను తమ్ముడంతైనా చేసేయి, లేకపోతే అన్నంతైనా చేసేయి దేవుడా అని రోజు దేవుడికి దండం పెట్టుకునేవాడు. స్కూలు నుంచి వచ్చిన 10 ఏళ్ల గోపి బస్తాలా ఉన్న పుస్తకాల సంచిని విసురుగా నేల మీద పడేశాడు. ఇవాళ కూడా క్రికెట్కి వెళ్ళడం అని అవ్వదు, విసుగ్గా అనుకున్నాడు. చేయవలసిన హోంవర్క్ తలుచుకుంటూ. చాలా హోంవర్క్ ఉంది మరి. ఈ మాస్టర్లకు కూడా అంతలేసి హోంవర్క్లు ఇస్తే తెలిసొస్తుంది, కోపంగా అనుకున్నాడు. అమ్మా, నేను అలా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తా. టిప్ టాప్గా తయారై బయటికి వెళ్తున్న అన్నని గుర్రుగా చూశాడు. ఈ అన్న ఎంతయ్యి, ఎప్పుడు కాలేజీలో చేరతాను నిట్టూరుస్తూ అనుకున్నాడు. వాళ్ళకి హోంవర్కులు, మంత్లీ టెస్టులు ఉండవట. అసలు క్లాసులో ప్రశ్నలే అడగరట. క్లాసు మధ్యలో లేచి వెళ్ళిపోయినా మాస్టర్లేమీ అనరట. ఎంత అదృష్టం, ఈ హై స్కూల్ చదువు తొందరగా అయిపోతే బాగుండును, హాయిగా కాలేజీలో చేరిపోవచ్చును ఆశగా అనుకున్నాడు. వాకిట్లో మట్టిలో ఆడుకుంటున్న తమ్ముడు కనిపించాడు. వాడు అదృష్టవంతుడే. 1వ క్లాసు వెదవకి టెస్టులు, హోంవర్క్లు ఏవీ ఉండవు. నేను కూడా మళ్ళీ అంత అయిపోతే ఎంత బాగుండును, కానీ ఎలా అవుతాను, నిరాశగా అనుకున్నాడు. అర్ధరాత్రి 2 గంటలప్పుడు టేబుల్ లైట్ ముందు కూర్చుని మండుతున్న కళ్ళని తుడుచుకుంటూ వస్తున్న ఆవలింతల్ని బలవంతంగా ఆపుకుంటూ అవస్థ పడుతున్నాడు 19 ఏళ్ల గోపి. చదవవలసిన కోర్సు చూస్తే బోల్డు. ఒక్కసారిగా చెప్పరానంత నీరసం ముంచుకొచ్చింది. పుస్తకాలన్నీ తీసుకెళ్ళి నూతిలో గిరాటేస్తేనో అనిపించింది. ఏం కాలేజీలో, ఏం రెగ్యులేషన్సో. 3 ఏళ్ల కోర్సు ఒక్కసారి చదవాలి. హై స్కూల్లోనే నయం. ఎప్పటికప్పుడు టెస్టులు, హోంవర్కులు ఉండి పరీక్షల ముందు ఇంత శ్రమ ఉండేది కాదు. ఎప్పటికప్పుడు చదువుదామనుకుంటూనే తప్పనిసరిగా ఆనందం వలన అశ్రద్ధ. ఇంత చదివినా పాస్ అవుతానన్న నమ్మకం సున్నా. ఇంట్లో ఈ మధ్య తనకి విలువ లేకుండా పోతుంది. అన్నయ్య ఉద్యోగం చేస్తున్నాడని అందరూ ఎంత గౌరవంగా చూస్తారు. తమ్ముడు రోజు చదువుకుంటాడని ఎంత ముద్దుగా చూస్తారు. తనే ఏ విలువ లేకుండా ఒక రాయిలా బతుకుతున్నాడు. త్రిశంకు స్వర్గం లాంటి ఈ వయసు వద్దు బాబోయ్, బాధగా అనుకున్నాడు. ఆఫీస్ మెట్లు నీరసంగా దిగుతున్నాడు 25 ఏళ్ల గోపాలం. 25 ఏళ్లకే ముసలితనం వచ్చేసినట్లుంది ఈ ఉద్యోగంలో చేరాక. చిచి, ఏం బతుకో. యంత్రంలో చక్రం నయం, గానుగెద్దు నయం. చెయ్యని నేరానికి ఎన్ని చివాట్లు పెట్టాడు మేనేజరు. అన్నీ విని తలంచుకు వచ్చేశాడు. ఎంత సిగ్గులేనితనం. కాలేజీలో ఎవరైనా ఒక్క మాట అంటే పడేవాడా? లెక్చరర్లు తనంటే హడలి చచ్చేవారు. ఇప్పుడు తానే ప్రతిదానికి హడలిపోవలసి వస్తోంది. తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి ఉద్యోగం. నిశ్చింత అన్నది లేదు. నీరసంగా ఇంట్లోకి అడుగుపెట్టిన గోపాలానికి పెరట్లో అరుగు మీద బియ్యం ఏరుకుంటున్న వదిన పక్కనే కూర్చుని సరసాలాడుతున్న అన్నయ్య కనిపించారు. గదిలో అద్దం ముందు నిల్చుని విజిల్ వేసుకుంటూ తలదూకుంటున్నాడు తమ్ముడు. బయట ఫ్రెండ్స్తో షికారుకి రెడీ కాబోలు. ఉద్యోగం చేస్తున్న అన్నయ్య మొహంలో హాయి, వదిన సాన్నిధ్యం వల్ల కాబోలు.
పెళ్లి కాకపోయినా తమ్ముడి మొహంలో నిశ్చింత. ఉద్యోగం చెయ్యకపోవడం వల్ల కాబోలు. 2 నెగిటివ్లు కలిసిన తన బతుకు మాత్రం నిస్సారం. నిట్టూర్చాడు. రాబోయే తీయని రోజుల గురించి ఉవ్విళ్ళూరుతూ. గడిచిన రోజులు ఎలాగూ తిరిగి రావు కాబట్టి. తలుపు దడాలున వేసి విసురుగా రోడ్డు మీదకి నడిచాడు 30 ఏళ్ల గోపాలకృష్ణ. పెళ్ళైన ఈ 4-5 ఏళ్లలో ఈ పోట్లాట మొదటిసారి కాదు. ఎన్ని కలలుగన్నాడు వివాహ జీవితం గురించి. చివరికి లాగయిందేంటి? ఆవిడ పుట్టింటి వాళ్ళందరూ అభిమానవంతులట, తన వాళ్ళు మాత్రం కక్కుర్తి మనుషులట. ఎప్పుడూ తన డబ్బు మీదే దృష్టట. ఆవిడతో సంప్రదించుకుంటూ అన్నయ్య కొడుక్కి బట్టలు కొన్నందుకు ఎన్ని మాటలంది. క్షణం కాళ్ళకి బంధాలే. ప్రతి విషయంలోనూ అభిప్రాయ భేదాలే. పెళ్లి కాకముందు ఉండే ఆ స్వేచ్ఛ ఏమైంది? స్నేహితులతో సినిమాకి వెళ్లడంలో, పుస్తకాలు ఇష్టం వచ్చినంతసేపు చదువుకోవడంలో, గంటల తరబడి రేడియో ముందు కూర్చుని క్రికెట్ కామెంటరీ వినడంలో దేనిలోనూ స్వేచ్ఛ లేదు. పూర్తిగా ఆవిడ చేతుల్లో నా జీవితం. స్వేచ్ఛకు సంకెళ్ళు వేసే ఈ పెళ్లి చేసుకోకపోయినా బావుండును. కానీ 5 ఏళ్ల వెనక్కి ఎలాగో వెళ్ళలేరు. అందుకే ఇంట్లో చిన్నారి పాపల చిరునవ్వులు కావాలి. తమిద్దరి మధ్య బంధం గట్టిపడాలంటే పిల్లలే కావాలి. 40 ఏళ్ల గోపాలకృష్ణ. భార్య నిశ్శబ్దంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుపోతున్నారు. రాత్రి 9 గంటలప్పుడు చచ్చేట్లు దెబ్బలు తిన్న 9 ఏళ్ల కొడుకు మాత్రం ఇంకా విక్కిళ్ళు పెడుతూనే ఉన్నాడు మంచం మీద. ఆ ఇంటి నిండా స్తబ్దత ఆవరించుకొని ఉంది. ఇంకా 10 ఏళ్ళు ఈ పిల్లాన్ని పెంచి పెద్ద చేయాలంటే భయం వేసింది గోపాలకృష్ణయ్యకి. 10 ఏళ్ళు లేని వెధవ ఇప్పటి నుంచే స్కూలు మానేసి పార్కులంట తిరుగుతాడట. ఎలా వీడిని దారికి తేవడం? వీడెప్పుడు పెద్దవాడవుతాడో, ఎప్పుడు బాధ్యతలను తెలుసుకుంటాడో. ఈ మధ్య భార్య కూడా మరీ ముభావంగా తయారవుతుంది. పిల్లలు పుట్టకముందే నయం. మనసులో ఏదైనా కుళ్ళుంటే ఇద్దరు వెళ్ళగక్కేసుకునేవారు. అప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఇంతలాగా ఉండేవి కావు. ఇప్పుడు పిల్లల ఎదురుగా ఏ మాట అనుకోవాలన్నా అడ్డు. ఒకవేళ దెబ్బలాడుకున్నా తిరిగి కలయికకి, అలకలు పోగొట్టుకుందికి పిల్లలు అడ్డు. ఈ నిర్లిప్తత, ఈ దూరం, ఈ బెంగ పిల్లలు లేకుండా ఉంటే ఆ ఊహే అసహ్యం. ఇక చేయవలసిందంతా ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేదాకా ఎదురు చూడడమే. ఉద్యోగంలోంచి రిటైర్ అయ్యి వాళ్ళ నీడలు తాము నిశ్చింతగా ఉండే రోజు కోసం సహనంతో నిరీక్షించడమే. కొడుకు అన్న మాటని మరోసారి తలుచుకొని విస్తుపోయాడు 70 ఏళ్ల గోపాలకృష్ణయ్య గారు. తాను ఇన్నాళ్లు పెంచి పెద్ద చేసిన కొడుకేనా ఈ మాటలన్నది? అది తలుచుకున్నప్పుడల్లా మనసు బాధతో సుళ్ళు తిరుగుతూనే ఉంది. అన్నింట్లోనూ నువ్వే ఉన్నావని తలదూరుస్తావేం నానా? నీ పనేదో నువ్వు చూసుకుంటూ కృష్ణారామ అనుకుంటూ ఓ మూల కూర్చోరాదు? ఎన్నిసార్లు కొడుకు కోడలు తనని దెప్పిపడవలేదు. కానీ కొడుకు ఎప్పుడూ తనని ఇంత సూటిగా చేదరించుకోలేదు. తలుచుకుంటే దుఃఖం పొంగి వస్తోంది. ఎన్ని ఖర్చుల్లో ఉంటూ ఇప్పుడు ఆ రేడియో ఎందుకు కొనడం రా అంటే తప్పు. అసలు ఈ మధ్య తానన్న ఏ మాట తప్పవడం లేదు. ఏమి మాట్లాడినా తప్పే. తాను సంపాదించే రోజులు ఎంత గౌరవంగా బతికేవాడు. ఎన్ని సమస్యలుంటేనేం గాక ఇంటికి తానే రాజు. ఇప్పుడు వీధిలో పడిన కుక్క తాను ఒకటే. ఆమె చచ్చిపోయింది, అదృష్టవంతురాలు, ఈ చేదరింపులు పడకుండా. కానీ ఇప్పుడు ఆమె ఉంటే ఎంత బాగుండును. ఈ బాధల్ని ఇద్దరూ కలిసి పంచుకునేవారు. తను బతికున్నన్ని రోజులు విసుక్కుని ఇప్పుడు లేని దాని గురించి దిగులెందుకు? ఇంకా తాను మనసుకి స్వేచ్ఛ లభించేది ఎప్పుడో ఆ పైలోకంలోనే. ఆ క్షణం త్వరగా రమ్మని భగవంతుని ప్రార్థన చేయమొక్కటే తాను చేయగలిగింది, అంతే. అందుకే 70 ఏళ్ల గోపాలకృష్ణయ్య గారు బయటికి పరిగెత్తబోతున్న మనవణ్ణి ఆపి ఆ ప్రశ్న వేశారు. ఒరేయ్, ప్రతి మనిషి ప్రతిరోజు గడిచిపోయిన రోజులు ఎంత బాగుండేవో అనుకుంటాడు కదా. రాబోయే రోజులు ఎంత బాగుంటాయోనని ఆశపడతాడు. కానీ ఈ రోజులు మాత్రం అస్సలు బాగాలేవనుకుంటాడు. ఇంతకీ అతని జీవితంలో ప్రతిరోజు మంచిదా చెడ్డదా? ఇది ప్రశ్న. జవాబు చెప్పలేక బయటకు తొర్రుమన్న మనవణ్ణి చూసి నవ్వుకున్నారు. తాను మాత్రం ఈ ప్రశ్నకి జవాబు చెప్పగలడా? పసికోనేం చెప్పగలడు? ఈ క్షణం ఎంతో అందంగా ఉంటుందని పూర్వం ఆశించిన క్షణం. ఈ క్షణం భవిష్యత్తులో అందంగా మనసులో నిలిచిపోయే క్షణం. ఈ క్షణమే ప్రస్తుతం దుర్భరంగా తోస్తున్న క్షణం. ఎందుకు ఈ పరస్పర విరుద్ధమైన భావాలెందుకు? ఆ తప్పు కాలానిదా? అందుబాటులోకి వచ్చిన క్షణాల్ని ఆనందంగా అనుభవించలేని మనుషులేదా? ఆ ప్రశ్నగానే మిగిలిపోయింది.